హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనటానికి సావిత్రి గారు నిదర్శనమైతే, పెరిగి పెద్దయ్యాక ఆ సావిత్రిల నటన మొదలుపెట్టడం బహుశా సౌందర్య గారికే చెల్లిందేమో. సౌందర్య గారు నట జీవితంలో అందుకున్న అతి ఉన్నత శిఖరం ఏంటంటే ఏ అవార్డో రివార్డో కాదు, ప్రేక్షకుల మనసే. ఆ మనసులో ఈమెకున్న స్థానం ఆమె సమకాలీన నటీమణుల్లో కానీ తర్వాత తరంలో కానీ ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో ఉంది అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈమె మరణించి ఇప్పటికీ 20 సంవత్సరాలైనా నిన్న మొన్న చూసిన ఫీలింగ్. తెలుగు నేలపై పుట్టకున్న తెలుగు నటీమణులను మించిపోయి ఇక్కడ ప్రజలు ఈమెను ఓన్ చేసుకున్న విధానం, అలాగే ఈమె కూడా ఈ నేలకు ఏమన్నా చేయాలని చివరి రోజులు తప్పించిన తీరు గనక చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాతి తరాలు కూడా హాయిగా కాలు మీద కాలు వేసుకొని బ్రతకొచ్చు అనేంతగా సంపాదించినా అది కాదు జీవితానికి ఉన్న పరమార్థం. తన చుట్టూ ఉన్న సమాజం కోసం ఎంతో కొంత చేయాలి, సమాజం బాగుంటేనే తన ఉన్నతికి ఆనందం చేకూరుతుంది అన్నట్లు ఈమె చేసిన ఆలోచనలు ఆదిలోనే అంతం చేసేలా మృత్యువు ఎలా వేటాడుతూ వచ్చింది అని చెప్పే ముందు అసలు ఎవరు ఈ సౌందర్య? పుట్టంగానే సౌందర్య అయ్యిందా? కాదు. పెరిగే కొద్దీ అయ్యిందా? లేదు. సినిమాల్లోకి వచ్చాక అయ్యిందా? అది కాదు. అదేంటి, సినిమాల్లోకి వచ్చాకే కదా సౌందర్య అని పేరు మార్చుకొని సౌందర్య అయ్యింది అని అంటారా? అది ఆమె రూపానికి, జీవన వృత్తికి తెచ్చుకున్న పేరు. కానీ ఈమె మనసు అంతరంగం ఆవిష్కృతమైన తరువాతే నిజమైన సౌందర్యంగా కలకాలం నిలిచిపోయే ఖ్యాతి గడించింది. ఆ ఆత్మ సౌందర్యం ఎలా వచ్చింది? మచ్చుకి కొన్ని ఉదాహరణలు చూద్దాం. సౌందర్య అసలు పేరు సౌమ్య. కర్ణాటక రాష్ట్రంలో ఆంధ్ర కర్ణాటక బోర్డర్కి సమీపాన ఉన్న గంజిగుంట అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఈమెకు ఒక అన్నయ్య అమర్నాథ్ ఉన్నారు. సౌందర్య గారి తండ్రి కెఎస్ సత్యనారాయణ. ఈయన పలు కన్నడ మూవీస్కి రైటర్గా పనిచేయడంతో చిన్ననాటి నుండి సౌందర్య ఇంట్లో సినీ వాతావరణం కూడా ఒక భాగం అయిపోయింది. అయితే సౌందర్య చిన్నతనం ఎక్కువగా తన నాయనమ్మ ఊర్లోనే కొనసాగడంతో అక్కడి నుండి 10వ తరగతి పూర్తయ్యాక బెంగళూరులో ఉన్న తన అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళిపోయింది. అలా ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాల్సిన టైంలో గంధర్వ అనే సినిమాలో ఒక రోల్ చేశారు. అది చిన్న పాత్రే కావడంతో కాలేజీలో జాయిన్ అయ్యి చదువుపై దృష్టి పెట్టేసింది. అలా డాక్టర్ అవుదామని బైపీసీలో జాయిన్ అయిన సౌందర్యకి తెలుగు తెర నుండి ఆహ్వానం వచ్చింది. రైతు భారతం అనే సినిమాలో ఈమెకి అవకాశం దక్కించుకుంది. ఆ మూవీలో హీరో సూపర్ స్టార్ కృష్ణ కావడంతో, అంతటి లక్కీ ఛాన్స్ తొలి సినిమాతోనే రావడంతో సౌందర్య ఆనందం పట్టలేనిదిగా ఉన్నా తన స్థాయి ఇంత లెవెల్లో పెరుగుతుందని మాత్రం ఏమాత్రం అనుకోలేదు. ఇక కృష్ణ గారి సినిమాలో షూట్లో ఒకరోజు ఈమెతో మాట్లాడుతూ, హీరోయిన్గా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి, తప్పకుండా పెద్ద హీరోయిన్ అవుతావు, కాస్త లౌక్యం తెలియదులా ఉంది, అది కాస్త నువ్వు వంట పట్టించుకుంటే నీకు తిరుగు ఉండదు అంటూ చెప్పారు. మరి కృష్ణ గారి నోటి చలవో ఏమో అనతి కాలంలోనే లౌక్యం తెలిసిన అమ్మాయిగా అంటూ చూడాలని ఉంది సినిమాలో చిరంజీవి సరసన నటించే స్థాయికి చేరారు. ఓ దశలో ఈమె కెరీర్ ఎలా సాగిందంటే, ఏడాదికి 12 పైగా సినిమాలు చేసేంత. రైతు భారతం తర్వాత మనవరాలి పెళ్లి మూవీ చేసిన తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాతో తొలి హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకట్టుకోగలిగారు. అటు తర్వాత రాజేంద్ర ప్రసాద్తోనే వరుసగా మాయలోడు అనే చిత్రం కూడా చేయడం జరిగింది. ఈమెతో పాటు డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డికి కూడా మంచి బ్రేక్ వచ్చింది. ఈమె కెరియర్ గ్రాఫ్ ఎలా కొనసాగిందంటే, స్టార్ హీరోలు సైతం ఈమెతో ఫ్రెండ్షిప్ కోసం ఇంట్రెస్ట్ చూపించి ఎదురు చూసేటంత. వెంకటేష్, జగపత్ బాబు, శ్రీకాంత్, రాజశేఖర్, సాయి కుమార్ ఇలా చాలామంది హీరోలు సౌందర్యను తమ ఫ్యామిలీ ఫ్రెండ్గా భావించేవారు. మరి వారితో ఈమె చేసిన సినిమాలు కూడా వారి మధ్య అంత మంచి రేప కొనసాగడానికి కారణమైందని చెప్పాలి. వెంకటేష్ అయితే ఏ హీరో చేయని సాహసం, హీరోయిన్ కాళ్ళు పట్టుకునే సీన్ చేశారు పవిత్ర బంధంలో. ఆ షాట్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్నది కేవలం సౌందర్యే అన్న కారణం చేతనే అందుకు ఒప్పుకోవడం జరిగింది. ఇక జగపత్ బాబు అయితే సౌందర్యకు అన్నీ దగ్గరుండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా చూసుకుని మంచి స్నేహితుడిలా మారిపోయారు. అంతఃపురం సినిమా చేస్తుంటే సాయి కుమార్కి ఈమె ఎంత బాగా నచ్చిందో కానీ ఆమె గురించి చెబుతూ అమ్మ, నా భార్య, ఇంకా సౌందర్య అంటూ గొప్పగా అనేవారు. శ్రీకాంత్ అయితే తనకి సౌందర్యని చూస్తే మా ఇంటి అమ్మాయిలా అనిపిస్తుందంటూ చెప్పేవారు. ఇలా మన తెలుగు హీరోలే కాదు, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా. ఇంకా రజనీకాంత్ అయితే తన నరసింహ ప్రాజెక్టుకి సౌందర్య, మీనా ఎవరిని పెట్టి సినిమా తీయాలని సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆ హోమ్లీ లుక్కి అంత అమాయకత్వం కలగలిపి నటించడంలో సౌందర్యే టాప్ అని నిర్ణయించుకొని అతని డ్రీమ్ ప్రాజెక్ట్కి డ్రీమ్ గర్ల్గా ఈమెను సెలెక్ట్ చేశారు. సౌందర్య అంటూ వెంకటేష్ ఆమె మరణం తర్వాత వచ్చిన సినిమాలో సాంగ్ పెట్టి ఆమెకి డెడికేట్ చేసినా ఇప్పటికీ అప్పటి కథానాయకులు ఏ హీరోయిన్ని పొగిడినంతగా గొప్పగా ఈమె గురించి చెప్తూ ఉన్నారంటే ఈమెతో వారి బాండింగ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కేవలం గ్లామరడోస్ పాత్రలతో మాత్రమే హీరోలను కవ్విస్తే వారికి వచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. కానీ
ఈమె అలా లేదు. అంత చక్కటి స్నేహితురాలుగా వారితో మనగలిగారు సౌందర్య. సుమారు 100కు పైగా చిత్రాలు నటించిన సౌందర్య గారు కొన్ని చిత్రాలకు రెమ్యునరేషన్ కూడా తగ్గించేసేవారు. ముఖ్యంగా అంతఃపురం చిత్రంలో రెమ్యునరేషన్ కంటే తనకి ఇచ్చిన పాత్రే గొప్పది అని చెప్పి సాధారణంగా తీసుకునే అమౌంట్ కంటే సగం మాత్రమే తీసుకున్నారు. నిర్మాతల హీరోయిన్ సౌందర్య టైం అంటే టైం అందరికంటే ముందే సెట్లకు వచ్చి వెయిట్ చేసేవారు. ఎవరినో ఒకరిని టీజ్ చేయటం, నేను స్టార్ హీరోయిన్ని అని గర్వం చూపించడం నచ్చేది కాదు. లైట్ బాయ్ దగ్గర నుండి క్యాషియర్ వరకు అందరిని సమంగా గౌరవించడం ఈమె వ్యక్తిత్వం. సౌందర్య వచ్చిందంటే సెట్లో అందరూ అక్కగానో చెల్లిగానో గౌరవంగా చూసేవారు, కానీ అసభ్యం అని ఊహ కూడా వచ్చేది కాదు. మరి ఆ రకంగా తనను తాను మలుచుకుంది. గ్లామర్ పాత్రలు ఒకటి అరా చేసినా లౌక్యంగా వాటి నుండి తప్పించుకొని హోమ్లీ పాత్రలకే పరిమితమైంది. లౌక్యం అనేది ఈమె మంచికే వాడుకుంది, కానీ ఎవరిని ముంచేందుకు కాదని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో హీరోయిన్కి రావాల్సిన పాత్రలు తనకు రావాలని కానీ, తనకు కాకుండా మరో హీరోయిన్కి ఎందుకు ఇస్తున్నారని కానీ ఉండదు. అంతా బాగుండాలి. మరి ఆ మనస్తత్వమే ఈమెతో వర్క్ చేసిన సదరు హీరోయిన్లు కూడా తక్కువ కాలంలోనే ఈమెకు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యేలా చేసింది. వారిలో ఆమని, ప్రేమ, రమ్యకృష్ణ ఉన్నారు. రమ్యకృష్ణతో 4-5 సినిమాల వరకు చేశారు సౌందర్య. అందులో అమ్మోరు, నరసింహ, హలో బ్రదర్ సినిమాలు అయితే బ్లాక్ బస్టర్లే. చిన్నపిల్లల నుండి పెద్ద వయసు వారు అందరూ కలిసి చూడదగ్గ సినిమా తారల్లో సావిత్రి, వాణిశ్రీ లాంటి అలనాటి తారల తర్వాత అంతటి గొప్ప పేరు సంపాదించుకున్నారు సౌందర్య. అలా అలుపెరగక 10 సంవత్సరాలు హిట్టు మీద సూపర్ హిట్ మీద బ్లాక్ బస్టర్ అంటూ ఏడాదికి 4-5 హిట్లు కొడుతూ టాప్ హీరోని సైతం అమ్మ దొంగ అంటూ సరదాగా దొంగాట ఆడించి జయం మనదేరా అంటూ ఒక్కో రికార్డును ఛేదించుకుంటూ ఝాన్సీ రాణిగా ముందుకెళ్ళి నెంబర్ 1గా తోటి హీరోయిన్లకు బీట్ చేసి అల్లరి ప్రేమికుడిచే మేడం అనిపించుకొని రిక్షా ఓడితో పెళ్లి చేసుకుందాం అనిపించి నువ్వే నా ఆరో ప్రాణం, మనదే పవిత్ర బంధం అంటూ సూర్యుడు సాక్షిగా శుభవార్తను తీసుకొచ్చి పెళ్లిపేటలు ఎక్కి 9 నెలలు మోయాల్సిన బిడ్డను 5వ నెలకే తనతో పాటు అనంత లోకాలకు తోడుకొని పోయిన దురదృష్ట జాతకురాలు సౌందర్య. అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు నంది అవార్డులు గెలుచుకున్న సౌందర్యకు ప్రేక్షకుల మధ్యలో ఏర్పడిన స్థానమే గొప్ప అవార్డు. ఈమె మరణం దేవుడు ఈమెకిచ్చిన శాపం. కేవలం 31 ఏళ్లకే సమాజ సేవ చేయాలని అనుకుంటూ వక్రంగా సాగించే ప్రయాణం వలన ఏమీ ఒరగదు. గవర్నమెంట్తో కలిస్తే మనం చేయాలనుకున్న పని లార్జ్ స్కేల్లో ఎక్కువ మందికి అందుతుందని భావించి ఆ ప్రకారంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ 2004 ఏప్రిల్లో చురుగ్గా వివిధ పబ్లిక్ మీటింగ్స్లో స్పీచ్లు ఇవ్వడానికి ప్రణాళిక రచించుకున్నారు. ఆ ప్రణాళికలో భాగంగా ఒకరోజు ఏప్రిల్ 17న బెంగళూరు నుండి కరీంనగర్కి స్పెషల్ హెలికాప్టర్లో ప్రయాణమయ్యే సమయాన హెలికాప్టర్ పూర్తిగా గాలిలోకి ఎగరకుండా అగ్నికి ఆహుతయి ఈమె గాలిలో కలిసిపోయింది. యావత్ ప్రేక్షక లోకం దిగ్భ్రాంతికి గురైంది. అందంలోనూ మనసులోనూ సౌందర్యాన్ని నింపుకున్న కళాకారిణి మన సౌందర్య. ఈమెను అనునిత్యం వెన్నంటి ఉండి ఈమె ఎదుగుదలలో ప్రత్యేక పాత్రను పోషించిన ఈమె సోదరుడు అమర్ కూడా ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి పైలోకాలకి సైతం సోదరి నేను వస్తున్నా అంటూ వెళ్ళిపోయారు. నిజంగా సౌందర్య గారు ఒక రోల్ మోడల్ అని చెప్పాలి. గ్లామర్ పాత్రలు చేయకపోతే నిలదొక్కోలేమన్న వాళ్ళకి ఆ 90sలో దాదాపు 10 ఏళ్ల పాటు బిజీగా నెంబర్ 1 హీరోయిన్గా ఎదిగి మీ ఆరోపణలు తప్పు అంటూ నిరూపించింది. ఇలా ఆలోచించడం చాలా కష్టం. ఒకవేళ ఆలోచించినా అలా ముందుకు కొనసాగడం మరింత కష్టం. అలా ముందుకు కొనసాగిన స్టార్ హీరోయిన్గా మారడం మరీ అరుదు. అలా ఒకవేళ స్టార్ హీరోయిన్ అయినా అందులో 10 ఏళ్ల పాటు నిలదొక్కోవటం మరీ అరుదు. కోట్ల ఆస్తిని సంపాదించిన సౌందర్య దానిని అనుభవించే అర్హత తనకు కానీ తన సోదరుడుకు కానీ లేకుండా బయట నుండి వచ్చిన వారికి చెందేలా చేసిన ఆ విధి నిజంగా చాలా చిత్రమైనదే. ఈమె మరణం తర్వాత అటు అన్న భార్య ఇటు తన భర్త కోర్టుకెక్కి ఆస్తి కోసం తగాదా పడి చివరికి చెరుసగం పంచుకొని అనుభవిస్తున్నారు. ప్రాప్తం అనే మాట వింటుంటాం కదా, అది ఇదే. ఏదేమైనా ఈమె చనిపోయినప్పటికీ 5 నెలల గర్భవతిగా ఉండటం మనసుకి మరింత కలిచివేసే అంశం. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.